మేము చిత్తూరు నుంచి వచ్చామండి. ఇక గత 5 సంవత్సరాలు ఇటు నుంచి చదువుతున్నాం. నోటిఫికేషన్ లేదు, అది కూడా డిఎస్ ఇది కూడా డిఎస్ అంటున్నారు కానీ ఇవ్వడం లేదు. మేము ఇక్కడ ఇవ్వడమంతా ఇప్పుడు 7 ఇయర్స్ ఇక్కడే గడుపుతున్నాం. పెళ్ళిళ్ళు అవ్వలేదు. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయండి. ఇంటికా నుంచి ప్లేసెస్ వస్తున్నాయి. ఇంకా ఎన్ని రోజులని కాలా చెప్తున్నాం. వెంటనే డిఎస్సీలని కోరుకుంటున్నాం కూటమి తరఫున. అంటే చాలా చోట్ల సింగిల్ స్కూల్ టీచర్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా టీచర్స్ పోస్టులు తగ్గే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏం చెప్తారు? అసలు మొదటి సంతకం పెట్టిన ఈ కూటమి ప్రభుత్వం అనేది వచ్చిన 3 నెలల్లోనే భర్తీ చేస్తాము, ఈ 16,347 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి నోటిఫికేషన్ కానీ దానికి సంబంధించిన డేట్లు కానీ విడుదల చేయలేదు. ఇది చాలా దారుణమైన విషయం. ఏదైతే స్కూళ్ళల్లో టీచర్లు ఇంతవరకు లేరు, పిల్లలు పాఠాలతోటి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలి తక్షణమే, లేకుంటే విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని మేము మనవి చేస్తున్నాము. అసలు మొదటి సంతకానికి ఒక పర్టికులర్ లేకపోతే ఏంటి ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలి. ఇది చాలా దారుణమైన విషయం. లోకేష్ గారు మండలిలో కూడా మార్చిలోనే నోటిఫికేషన్ ఇస్తామని అనేక సార్లు ప్రకటించారు. తక్షణమే ప్రకటించాలి. ప్రకటించిన నేపథ్యంలో మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మొదటి సంతకం ఒక చాలా వాల్యూ ఉంటుంది. అయితే ఇప్పటికొచ్చి 9 నెలల కాలం గడిచిపోయింది. డేట్లు పొడిగించుకుంటూ వెళ్తున్నారు తప్ప నోటిఫికేషన్ మాట మాత్రం ఎక్కడ వినిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 10 నెలలు పూర్తవుతుంది. 2024 జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం మెగా డిఎస్సి సంతకం ఫైల్ మీద సంతకం చేసి 10 నెలలు అవుతున్నా కానీ ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు. మధ్యలో నవంబర్ 6వ తేదీన నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఆ తర్వాత జనవరి 12వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఆ తర్వాత ఫిబ్రవరి వెళ్ళిపోయింది, మార్చి వెళ్ళిపోయింది. దాదాపు 10 నెలలు పూర్తవుతున్నా కానీ కూటమి ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదు. కాసేపు ఏమో ఎస్సీ వర్గీకరణ అంటారు, తర్వాత ఏమో మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అంటారు, తర్వాత మళ్ళీ రకరకాల కారణాలు చెప్పి మెగా డిఎస్సిని మభ్యపెట్టేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. 2018 నుంచి దాదాపుగా 7 ఏళ్ల వరకు ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ రాలేదు. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 లక్షల మంది డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు నిరంతరం కృషి చేస్తూ ఎంతోమంది డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఖచ్చితంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. 10 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు కేవలం డిఎస్సి నోటిఫికేషన్ కోసమే 7 ఏళ్ల నుంచి 2018 నుంచి వేచి ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితిలో కూడా ఒకవేళ కనుక డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఇవ్వకపోతే అవనిగడ్డ నుంచి అమరావతికి పాదయాత్ర చేసి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనకాడబోమని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.